సమయం హేరోదు రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించడానికి వచ్చామని చెబుతున్నారు. మహారాజా, మీరు అనుమతిస్తే వారిని ప్రవేశపెడతాను. ఏంటి? యూదుల కోసం రాజు జన్మించాడా? ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదే. రహస్యంగా నా సింహాసనాన్ని ఆక్రమించుకునే కుట్ర ఇది. ఈ కొత్త కుట్రను తెలుసుకోవడానికి నేను సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. శాస్త్రంలో వెంటనే పిలవండి. ప్రణామములు మహారాజా. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడింది మహారాజా. మీరు త్వరగా వెళ్ళి ఆ తూర్పు దేశ జ్ఞానాన్ని ఇక్కడ తీసుకుని రండి. ప్రణామములు మహారాజా. మీరు మెస్సయ్య అయిన శిశువు కోసం కూర్చున్నారని తెలిసింది. ఇది నిజమా? అవును, ఇది నిజం. మీ లెక్క ప్రకారం ఆయన ఎప్పుడు జన్మించుంటాడు? ఇంచుమించుగా ఈ సమయంలోనే. అయితే నేను మీకు చేస్తాను. ఆయన బెత్లెహేములో జన్మించాడు. మీరు త్వరగా వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకుంటే కానీ నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకుని రండి. చిత్తం మహాప్రభు. హేరోదు ఇచ్చిన సమాచారం ప్రకారం జ్ఞానులు మరునాడు నక్షత్రాన్ని వెంబడించి బెత్లెహేముకు వెళ్తారు.